చేరుకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, కొంతమంది అయితే నేను దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చానా, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇలా అనకూడదు, అలా అనకూడదు, అబద్ధం ఆడకూడదు, నీతిగా ఉండాలంట, మరి వేషాలు వేయకూడదు, మరి లోకంలో మన ఫ్రెండ్స్ అంతా, మన ఇరుగు పొరుగు వారంతా కూడా అన్నీ చేస్తూ ఉంటారు, మనమే చేయట్లేదు. అందుకనే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు అన్నాడు. అంటే మనల్ని చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులు అన్నట్టుగా కనపడటం కోసమే మీరు లోకంలో నుండి వెలివేయబడినవారు. అంటే వారికి పద్ధతులకి మన పద్ధతులకి తేడా ఉంటాయి, అనుసరించి నడవకూడదు. బైబిల్ చెప్పిన ప్రకారంగా అన్ని జనుల ఆచారములు ఆచరించకూడదు, అన్ని జనుల అసలు వివాహమే చేసుకోకూడదు బైబిల్ ప్రకారం. ఎందుకంటే పాత నిబంధనలో అయితే ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రంలోనే చేసుకోవాలి, బయటికి పోకూడదు. వాళ్ళ కట్టడలు కొన్ని ఉంటాయి, ఆ కట్టడల ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి. వేరే వాళ్ళని చేసుకున్నప్పుడు మరి సొలొమోను ఇతర దేశాల యొక్క భార్యలని తెచ్చుకొని ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళు విగ్రహారాధన చేయమని అడిగారు. అడిగితే చివరిలో అతను వచ్చేసి వాళ్ళు ఏ ఏ దేవతలకు సంబంధించిన వాళ్ళు ఆ యొక్క దేవతల గుళ్ళు మరి ఆ యొక్క కొండల మీద కట్టించి అక్కడికి వెళ్ళి పూజలు చేశాడు. అది దేవునికి అసహ్యమైంది. దేవుడు కోరుకోకుండా ఉన్నదాన్ని చేశాడు. అలాగే బైబిల్లో చాలామంది ఎజ్రా గ్రంథం కానీ నెహెమ్యా గ్రంథం కానీ మనం చూస్తే వాళ్ళంతా కూడా అన్ని జనులను వివాహం చేసుకున్న తర్వాత వారు పాడైపోయినట్టుగా, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా ఎజ్రా గ్రంథం చివరి అధ్యాయం కనుక మీరు చూస్తే వాళ్ళందరినీ విడిచి రమ్మని అడుగుతాడు. నిజంగానే వాళ్ళందరూ భార్యల్ని పిల్లల్ని విడిచిపెట్టి వచ్చి ఆ చివరి అధ్యాయంలో ఆ వర్షంలో తడుస్తూ ప్రార్థన చేశారు, పాపం చేశాం మేము అని. అప్పుడు దేవుడు కరుణించాడు. లేకపోతే యెరూషలేము గోడలు కట్టబడేవి కాదు. అంటే ఒక పాపము మనలో నుంచి పోతేనే అది జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు తను చెప్పినట్టుగా మా ఆయనకి జలుబు వదలలేదు అంటే ఏం పోలేదు, లోపల ఆ ఇన్ఫెక్షన్ అనేది పోయినప్పుడు ఫ్రీగా ఉంటాం. అలాగే మనలో నుంచి పాపం పోయినప్పుడు ఫ్రీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, భయపడకుండా ఉంటాం, దిగులు పడకుండా ఉంటాం. ఎవరికి ఏ ఆన్సర్ చెప్పాలన్నా కూడా ఆలోచించాల్సిన పని ఉండదు, వెంటనే చెప్పేయచ్చు. ఎప్పుడు చెప్తామంటే అది మనలో నీతిగా ఉన్నప్పుడు చెప్తాం. ఎప్పుడైతే నీతి తప్పుతామో అవి చెప్పలేం. బైబిల్ మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు, ఎలా ఉండటానికి పిలిచాడు, చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు, అర్థమైన వాళ్ళు కూడా దాన్ని ఆచరించకపోవచ్చు. చాలామంది అలాగే ఉంటారు. చాలామంది క్రైస్తవులే కానీ నిజ క్రైస్తవులు కాదు. చాలామంది చదువుకునే వాళ్ళే కానీ వాళ్ళు తిరిగి ఎక్స్ప్రెస్ చేయలేరు అనేది వాస్తవం. చూద్దాం ప్రియులారా, రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, రోమాపత్రిక 1వ అధ్యాయం, వీళ్ళు అన్యులండి. రోమా అంటే అన్య దేశం. అన్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి ఒక మాట. రోమా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనానికి నేను వస్తున్నాను. ఒకసారి చూద్దామండి ప్రియులారా. 2వ వచనం, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. ఎవరికంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనమందరం ఎవరు ఇప్పుడు పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడినవారు. అయితే మనలో ఎన్నో అశుద్ధమైనటువంటి పనులు, మాటలు, చూపులు, తలంపులు, నడకలు ఉంటాయి. వాటన్నిటిని సరి చేసుకోవడానికే ఈ ఉపవాస ప్రార్థనలు. అయ్యా మరి పోయిన వారం నుంచి ఈ వారం దాకా ఇలాంటి పనులు చేశాను, నీలో ఉన్నాను లేదా నీలో లేను, దాటిపోయాను, ఇలాంటి మాటలు మనము మాట్లాడుకుంటూ ఉంటాం దేవుని యొక్క ప్రేమలో.
7వ వచనం కూడా నేను చదువుతున్నాను, చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇంకొక రకంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎలా ఉండాలని పిలువబడ్డామంట? యేసుక్రీస్తు వారుగా. అంటే యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. అంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. చాలా అసౌకర్యమైనటువంటి పరిస్థితులు మనకి జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అనాలా వద్దా, చెప్పాలా వద్దా, నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా, కొంతమందిని మెప్పించడం కొరకు అబద్ధ ప్రార్థనలు ఉంటాయి. అబద్ధ ప్రార్థనలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ లోపాలు వీళ్ళకి తెలిసినా కూడా ఆ లోపాన్ని ఎత్తి పట్టకుండా ప్రార్థన చేసేవాళ్ళదే వేషధారణ ప్రార్థన. అంటే నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు ప్రభువా, ఈ పాపము ఆమెలో నుండి తీసే, అదే ఈ పాపము నాలో నుండి తీసే అని అడగకుండా దేవుడి సన్నిధికి వెళ్తారయ్యా ప్రతి వారము. ఆ ధనవంతుడు ప్రార్థన చేసినట్టు ఏమంటారు? దశంభాగం ఇస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పి వేషధారణ ప్రార్థన దేవుడికి ఇష్టం కాదు. సుంకరి ప్రార్థన ఏంటది? నేను పాపిని ప్రభువా, మందిరంలోకి రావటానికి కూడా పనికిరానంత పాపిని. సిగరెట్ తాగుతారు, మందిరానికి వెళ్తారు. మందు తాగుతూ ఉంటారు, మందిరానికి వెళ్తారు. ఇంకొక స్టెప్ అమ్మాయిని పెట్టుకుంటారు, మందిరానికి వెళ్తారు. ఏమండి, అబద్ధాలు ఆడతారు, మందిరానికి వెళ్తారు. లంచాలు తీసుకుంటారు, మందిరానికి వెళ్తారు. వ్యభిచారం చేస్తారు, మందిరానికి వెళ్తారు. వడ్డీకి ఇస్తారు, మందిరానికి వెళ్తారు. ఇవన్నీ వేషధారణ. చేతులెత్తి ఊపినంత మాత్రాన నువ్వు దేవుడికి అంగీకారం అయిపోవు. ఏమండి, మోకరించినంత మాత్రాన మనం దేవుడికి అంగీకారం అయిపోం. ఇస్కరియోతు యూదాలాగా వాడు ఎంతో అణిగి ఉన్నట్టుగా 3.5 సంవత్సరాల పాటు ప్రభువుతో పాటు తిరిగాడు. కానీ వాడు ఏమై ఉన్నాడని రాశాడు యోహాను రాసిన సువార్తలో? దొంగ అయి ఉన్నాడు. వాడు కుట్రదారుడు. అలాగే ఒకవేళ మనలో కూడా ఎవరైనా ఉన్నారేమో. అలాగే నీకు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోకుండా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకుండా, దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకోకుండా నువ్వు నిలబడగలుగుతావా? దేవుని యొక్క ప్రేమ ప్రియులారా, ఈరోజున డబ్బు మీద ఉన్నంత ఆశ, అలాగే వస్త్రములు నగల మీద ఉన్నంత ఆశ దేని మీద ఉండదని నాకు తెలుసు. ఇంక దేని మీద ఉండదు. అవి ఎందుకంటే బయటకు కనపడతాయి. అందరు చూసి మనల్ని ఏమనుకుంటారు? గొప్పోళ్ళరా వీళ్ళు. ఒక కారు, అలాగ మంచి సూటు, నగలు, ఏమంటే మంచి హెయిర్ స్టైలు, మంచి మేకప్ ఎవరికి కనపడతాయి? ఇవన్నీ బయట వాళ్ళకి కావాలి, దేవుడికి కావాలా? పెద్దకొస్తాడు చూడండి, ఏముండవు. ఒక తెల్లగుడ్డలు కట్టుకొని ముసుగేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర దొంగలు రారు. కారణం ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, నగలు ఉండవు, వెలగల వస్త్రములు ఉండవు. పిల్లరా, దేవుడు ఎందుకు పిలిచాడు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే రోమాపత్రికలోనే 8వ అధ్యాయము 28వ వచనానికి వస్తున్నానండి. 28వ వచనంలో, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదాం. ఏంటంటండి? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. డబ్బులు ఇచ్చి బాప్తిజాలు తీసుకోవడం కాదు, పెళ్లి బాప్తిజాలు తీసుకోవడం కాదు, లేకపోతే పెళ్ళైన ఒక 20 ఏళ్ల తర్వాత బాప్తిజం తీసుకోవడం కాదు. ఏంటంటే 20 ఏళ్ళ దాకా కూడా మారు మనసు రాలేదు నీకు పెళ్ళి. ఏమండి, ఆలోచించేయండి. అంటే ఎలాంటి ప్రార్థన నీది? అసలు ఎలాంటి విశ్వాసం నీది? ఏదో దశంభాగం ఇస్తే సరిపోద్దా? దేవుడిని ప్రేమించినట్టు అయిపోద్దా? దేవుడు ఒక మాట అన్నాడు, నీ యొక్క హృదయము నాకిమ్ము, నా మాటలు నీకు ఇంపుగా ఉండనేమో. ఈ రెండు ఆయన కోరాడు. డబ్బులు ఇమ్మని అడగలే ఆయన. నీకు ఇస్తే ఇస్తావు, రాతలేదు, అది నీ ఇష్టం. కొంతమంది సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లోకి వెళితే మేము సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. అయ్యా, ఈ 10 సెంట్ల భూమి అదిగో అయ్యా క్రైస్తవురాలు ఇచ్చింది నాయన, ఇదిగో ఈ బిల్డింగ్ కట్టడానికి వీళ్ళంతా సహకరించారు. వాళ్ళు సేవ కోసం వచ్చిన వాళ్ళు. ఏముంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు? అలాగే ఎంతమంది దాతలు మందిరాలు కట్టించి, లేదా వాళ్ళే శ్రమపడి
ఏమండి, ఎంత పనులు చేశారో ఆ సంఘానికి, సంఘ నాయకుడికి తెలుసు. అంతేకాదు పైనుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వెంత దేవుని యొక్క పనిలో ఉన్నావు, ఎంతగా దేవుడికి లోబడి పనిచేశావు, ఎన్ని దేవుడు పరము నుండి మనల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకు పిలువబడ్డాము అంటే, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుతుందంటే సమస్తము సమకూడి జరుగుతాయి. జరగటం లేదు అని అంటే నువ్వు దేవుని సంకల్పం చొప్పున పిలువబడలేదు. అంటే ఏ మిషనరీ వస్తున్నాడనో, లేకపోతే నెలకు ఒక 200 ఇస్తారు ఇక్కడ పెన్షన్ అనో, లేకపోతే ఆ మందిరానికి వెళితే ఒక ఆయన ఇతర దేశాల నుంచో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచో వచ్చి మన గురించి ప్రవచనం చెబుతాడనో, ఇలాగా ఆశపడి చర్చిలకు వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు ఒక మాట రాశాడు, ఏమనంటే నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే నేను నీకు ప్రతిఫలం ఇస్తానని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాశారు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని రాయలేదు అసలు. నీకు నువ్వు అన్నాడు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోమన్నాడు. ఇక పాపం చేయకుండా ఉండమ్మా, విశ్వాసంలో ఉండమ్మా అని చెప్పాడు. పోయి పాస్టర్ దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆయన విశ్వాసం నేర్పుతాడు అని చెప్పలా. బళ్ళోకి వెళ్ళిన తర్వాత పిల్లలకి మనం మళ్ళా నువ్వు నేర్చుకో అని చెప్పాల్సిన పనిలా, అక్కడే వాళ్ళు నేర్పుతుంటారు. అవే ఇంటికి వచ్చి చెప్తూ ఉంటారు. మరి నువ్వు సన్నిధిలో, సంఘంలో ఏం నేర్చుకున్నావు, ఏం చెబుతున్నావు పోయి? ఇది కూడా ఒక పాఠశాల. ఈ పాఠశాలలో మీకు బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో నుంచి కొన్ని విషయాలు మీకు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. మరి తేటతెల్లం చేయబడినటువంటి వాక్యాలు తిరిగి మరొకరికి నీవు చెప్పే బాధ్యత కలిగి ఉండాలి. బడి నుంచి వచ్చిన పిల్లవాడు ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్తాడు. టేబుల్స్ చెప్పమని చెప్తాడు, ఎడిషన్స్ చెప్తాడు. అలాగే తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, సంస్కృతం మాట్లాడతాడు, లెక్కలు చెప్తాడు, అన్నీ చెప్తాడు. అదొక సబ్జెక్ట్స్, ఒక 6 సబ్జెక్ట్. అలాగే ఇక్కడ కూడా నువ్వు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకొని పోతా ఉన్నావు. తిరిగి ఏమన్నా చెబుతున్నావు ఎవరికన్నా? అమ్మ ఈరోజు వాక్యం ఇచ్చి చెప్పారు, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో చెప్పాడు, మనం అలాగ ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ మనం అలా లేము, అందుకని ఆశీర్వదించబట్టలేదమ్మా అని నువ్వు చెప్పగలవా? ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో గలతీ పత్రిక వెళదాం ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనానికి వస్తా ఉన్నాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాడు దేవుడు? స్వతంత్రులు ఎప్పుడవుతారు చెప్పండి? నీతి న్యాయాలు, మొహమాట లేకుండా మాట్లాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటే అప్పుడు స్వతంత్రులుగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా మాట్లాడతాం. కొంతమందిని మనం పిలవాలంటే భయపడతారు కొంతమంది. అమ్మ వద్దులేమ్మా, ఆ నోట్లో నోటు పెట్టామంటే ఊరంతా చెప్పుద్ది అంటే రహస్యాలనే అర్థం. అంటే ఇతరులకు తెలియకుండా ఉండాలని మాట్లాడుకునే ప్రతి మాట దేవునికి ఇష్టమైందా? కాదు కదా. ఏమంటే ఇతరులు నొచ్చుకుంటారు అని నీకు తెలిసి కూడా నువ్వు ఆ విషయాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నావు అని అంటే అది దేవుడికి విరుద్ధం కాదా? కాబట్టి ఆలోచించి ఉన్నట్టు మాట్లాడుకోండి. ఆమె ఇలా చేసింది, ఈమె ఇలా చేసింది, ఇది తప్పు అని ఖండించు. డైరెక్ట్గానే మాట్లాడు ఆమెతో లేదా ఆయనతో. నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు, చర్చికి ఆలస్యంగా వస్తున్నావు తప్పు, బైబిలే తెరవట్లేదు పట్టుకొని తప్పు, ప్రార్థన చేయట్లేదు, నువ్వు కళ్ళు మూసుకోవట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు, నీ ప్రవర్తన బాగలేదు మందిరంలో చెప్పి పక్కన వాళ్ళ దగ్గర గుసగుసలాడతావు. కాబట్టి చెడు వస్తుంది, మాట్లాడరు, మనకు విరోధంగా ఉంటారు. నిజం చెప్పేవాడికి ఎప్పుడు కూడా విరోధం అని చెప్పేసి ఆమోస్ గ్రంథంలో గుమ్మంలో నిలబడి ఏమండి నీతిని బోధించు వారిని ప్రజలు తిరస్కరిస్తారు అని రాశాడు. కాబట్టి నీతిని మనం బోధించినప్పుడు చాలామందికి నచ్చదు, మమ్మల్ని పొగట్టలేదు, మాలో ఉన్న తప్పులే ఎత్తిపడతారు. మరి టీచర్ పని ఏంటండి? నువ్వు రాసిన ప్రతి దానిలో నుంచి తప్పులు ఎత్తిపట్టడానికే కదా టీచర్ ఉంది. సేవకుడు ఎందుకున్నాడండి?
నీలో ఉన్న తప్పులను ఎత్తిపట్టి అలాంటి పనులు చేయకూడదు అని బైబిల్ ద్వారా నీకు హెచ్చరిక చేయడానికే కదా ఆయన ఉంది. మంచి మార్కులు వస్తే పొగుడుతాం కదా, అలాగే మంచి ప్రవర్తన ఉంటే సేవకుడు పొగుడుతాడు కదా. అంతేగాని కుయుక్తి ప్రవర్తన అనేది దేవుడు ఇష్టపడ్డాడు. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రికలోనికి వెళదాం పిల్లరా. ఎఫ్ఎస్సి పత్రిక అంటే గలతీ పక్కన ఉంటుందండి. 4వ అధ్యాయం 2-3 వచనాలకి మనం వెళదాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమలాడుకొంచున్నాను. ఎలాగంటాం పిలువబడిన వారు? ఈ యొక్క మాటలో దీర్ఘశాంతముతో ఉండుటకు పిలువబడ్డాం. ఏంటంట? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ దానికి తగినట్లుగా నడుచుకుంటూ మనము పిలువబడ్డారు, మీరు పిలువబడ్డారు అని చెప్పి ఎంతో చక్కగా పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. మరి పూర్ణ వినయము అలాగే సాత్వికం అంటే తగ్గించుకోవటం, ఇలాగా ఈ రెండు కూడా అవసరమని బైబిల్ చెప్తా ఉన్నాడు. అందుకోసం మీరు పిలువబడ్డారు. అలాగే ఫిలిప్పీ పత్రికలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క ప్రేమలో 3వ అధ్యాయము 14వ వచనం, 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నారు. ఇప్పుడు దేనికి మనం పిలువబడ్డాం? వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే పిల్లరా, గురి యొద్దకు ఏమంటే బహుమానం పొందటానికి పరిగెత్తేవారికి ఉండాలి. యేసులో బహుమానం పొందటానికి పరిగెత్తేవారిగా మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఇవన్నీ గమనించుకొని, ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు, నేనేం చేస్తా ఉన్నాను, ఆయన చెప్పినట్టు చేస్తా ఉన్నానా. అలాగే కొలస్సీ పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే 3వ అధ్యాయము 15వ వచనంలోనికి వెళదాం. 15, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేనికి పిలువబడ్డామంట? ఒక్క శరీరముగా పిలువబడింది దేనికంట? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో నిలిచి ఉండాలని, అలాంటి పరిస్థితిని కలిగి ఉండాలని ప్రభువారు ఒక శరీరముగా ఉంటకు. క్రైస్తవులంతా ఒక శరీరంగా ఉంటున్నారా? లేదు. డినామినేషన్ క్రైస్తవులు, కుల క్రైస్తవులు. ఈ రోజుల్లో మీరు చూస్తే ఒక సంఘం పేరు మనం చెబితే ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళంతా పలానా కులం కదా అనే స్థితికి ఈ రోజున క్రైస్తవ సంఘాలు వచ్చాయి. ఆనాడు దేవుడు శాస్త్రులు, పరిసయ్యులు, సమరయులు ఏమంటే అందరికీ బోధ చేశాడు. తర్వాత వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు. ఒక డినామినేషన్ అనేది లేదు. అందరూ అన్ని రకాల దేశస్థులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన సువార్త చేశారు. కాబట్టి నీ సంఘంలో ఎక్కువగా ఎవరు ఉంటున్నారు అని ఆలోచన చేస్తే ఒక కులానికి చెందిన వారు కనుక ఉంటున్నట్లయితే అది దేవునికి ఇష్టమైంది కాదు. వాళ్ళను మాత్రమే ప్రేమిస్తూ సేవకులు నడిస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. మరి యూదులు అయినటువంటి వాళ్ళు దేశమంతా, ప్రపంచమంతా చెదరిపోయి ఆ ప్రపంచ దేశాల్లో సువార్త చేసినప్పుడు వాళ్ళదే కులం తోమాదే కులం అని ఈ దేశంలో వాళ్ళు నమ్మారు. ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రియులారా. అంతేగాని కులాన్ని చూసో, లేకపోతే మనిషి హంగును చూసో, హోదాని చూసో, ఎడ్యుకేషన్ని చూసో ఆ చర్చికి వెళ్దాం అని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే దేవుడు పిలువబడిన వారంతా కూడా దరిదాపుగా పామరలే. మరి ఎందుకు వాళ్ళ ఆ వాక్యాలు మనం చదువుతున్నాం అంటే వాళ్ళు ఆత్మపూర్ణులై ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఆత్మపూర్ణులైనటువంటి ఏ సేవకుడి దగ్గరైనా మంచి సమాచారాన్ని నువ్వు పొందటానికి వెళ్ళచ్చు. అంతే తప్ప మరి నిన్ను మోసం చేసి, లేకపోతే ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్పే వాళ్ళకి, లేకపోతే దొంగ ప్రవచనాలు చెప్పే వాళ్ళకి వెళ్ళి నువ్వు మోసపోకూడదు. నీకు నువ్వు ఒంటరి ప్రార్థన, నీకు నువ్వు పశ్చాత్తాపడటం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఇంకెవ్వరి దగ్గరికి నువ్వు పోనవసరం లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవసరం లేదు, ఎవరి చేత ప్రార్థన అవసరం లేదు నీకు. ఎందుకు? ప్రభువే నిన్ను దీవించి ఆశీర్వదించి
కరుణించి రోగము నుండి తప్పించిన, బాధ నుండి తప్పించిన, ఈ లోకంలో నిన్ను ఉన్నతమైన స్థలంలో కూర్చునబెట్టవలసి వచ్చినా అన్నిటికీ కూడా దేవుడే. మోషే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు? అబ్రహాం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు? ఇస్సాకు, యాకోబులు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్నారు? యోసేపు, ఎఫ్రాయిము, వీళ్ళంతా మనష్షేలు, వీళ్ళంతా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు? ఆ దేశంలో అసలు ఎవరున్నారని? ప్రవక్తలు ఉన్నారా? లేరు కదా. మరి ఎక్కడ ప్రార్థన చేశారు? దేవునికి ప్రార్థన. అపోస్తలుడైన పౌలు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు? దేవుడే. నన్ను కాపాడుతున్నది ఎవరన్నాడు? దేవుడే అన్నాడు. సింహముల నోట్ల నుంచి నన్ను తప్పించింది ఎవరన్నాడు? దేవుడే అన్నాడు. దానియేలు ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు? తనకు తాను ప్రార్థన. శద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఎవరున్నారు ప్రవక్తలు? వాళ్ళకు వాళ్ళే ప్రార్థన. ప్రియులారా, మనం ఎక్కడున్నా మన ప్రార్థన మర్చిపోకూడదు, వాక్యాన్ని మర్చిపోకూడదు. ప్రవర్తన వాక్యం ద్వారా మనము సరి చేసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి ప్రవర్తన అంతటినీ సరి చేసుకోవాలంటే బైబిల్ని డైలీ నువ్వు చదవాలి. హెబ్రోను వాళ్ళని చూస్తే మనము గమనిస్తే డైలీ పోర్షన్ అని ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త చెప్పాలనేటువంటి ఒక ధ్యేయం కలిగి ఉంటారు వాళ్ళు. ఫోన్లో చెప్తావా, కరపత్రాలు పంచుతావా, వీధుల్లో తిరిగి చెప్తావా, ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తావా? అనవసరం. ఎలా చేసినా సరే ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పాలి. ఈరోజు ఈ నిర్ణయం నువ్వు తీసుకున్నావా? పోనీ రాత్రులు నిద్రపోతున్నావు, ఉదయం లేచిన తర్వాత ఏమైనా దర్శనాలు వచ్చాయని మాట్లాడుకోగలుగుతున్నావా? దానికి సంబంధించి వాక్యాలు తీసుకొని ఫలానా చోట ఈ వాక్యం ఉంది, నాకు ఈ దర్శనం వచ్చింది కాబట్టి దర్శనానికి ఇది లింక్ అని చెప్పేసి ఏమన్నా చెప్పగలుగుతున్నావా? ఒంటరి ప్రార్థన లేని వాళ్ళు చెప్పలేరు, ప్రభువుతో సహవాసం లేని వాళ్ళు చెప్పలేరు. ఎప్పుడు చూసినా నలుపు కనపడింది, పాము కనపడింది, చీకటి కనపడింది, ఇలాంటి మాటలు చెబుతారు. అసలు చీకటి ఎందుకు కలుగుతుంది? మీరు, దేవుడు ఏమన్నాడు ఒక మాట బైబిల్లో, మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. ఇక్కడ లైట్ వేసాం, చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక దేవుడు మనలో ఉన్నాడు, ఇక చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తాయి చీకటి దర్శనాలు? మీకు, నాకు రావట్లేదే. చీకటి దర్శనాలు రావటం ఏంటండి? నాకు అర్థం కాదు. అంటే మనం వెలుగు కాదా? దేవుడు ఏమన్నాడు? వెలుగై ఉన్నారని చెప్పాడుగా. మరి వెలుగై ఉన్నటువంటి మనలో చీకటి ఎలాగా కనపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది? కాబట్టి ప్రార్థన చేయండి పిల్లరా. మన దేవుడు దేనికి పిలిచాడో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక్క శరీరంగా ఉండటానికి. అంటే ప్రభువు మనతో ఉన్నప్పుడు దయ్యపు ఆలోచనలు రావు, చెడ్డ ఆలోచనలు రావు. తెస్సలోనికే మొదటి పత్రిక, తెస్సలోనికియా మొదటి పత్రికలోనికి మనం వెళదాం పిల్లరా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు ధైర్యపరచు సాక్ష్యమిచ్చుచున్నాను. సాక్ష్యం కూడా ఇస్తున్నాడట. 2వ అధ్యాయము 11వ వచనం. దేనికంటండి? తన రాజ్యమునకు మహిమకును పిలవబడినట్టుగా. దేనికి పిలుచుకున్నాడంటే ఆయన మనలందరినీ అక్కడికి, తన రాజ్యానికి మహిమకు ఆయనతో పాటుగా ఉండటానికి మనల్ని పిలుచుచున్నాడట. అందుకు పిలిచాడు ఆయన మనం ఆయనతో పాటు ఉండటానికి. ఫ్రెండ్స్ని మనం పిలుచుకుంటూ పోతూ ఉంటాం. చిన్నప్పుడు ఏముందిలే, ఈ వయసులో అయినా సరే మనకున్న ఫ్రెండ్స్ని, అరే రేపు కలుద్దాం, అక్కడ రావా, వస్తావా అని అడుగుతుంటాం. దేవుడు కూడా ఆయన బిడ్డల్ని తనతో పాటు ఉండటానికంట పిలుచుకుంటున్నాడట. ఎంత గొప్ప దేవుడండి. ఈ లోక స్నేహం పోతుందేమో కానీ దేవుడి స్నేహం మాత్రం సదాకాలం ఉంటుంది. 4వ అధ్యాయం తెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులొకటికే దేవుడు మనలను పిలిచిను కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. మొదటి మాట చూసి వదిలేయకూడదు. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచిను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, పిలవబడిన వారిలో అపవిత్రులైన వారు ఉన్నారు.
క్రైస్తవ సంఘాల్లో అపవిత్రులైన వారు ఉన్నారు. సంఘాన్ని పాడు చేసే చీడ పురుగులు అన్నాడు, తోడేళ్ళు అన్నాడు దేవుడు. మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, జాగరూకులై ఉండండి. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులగటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నిజమే, ఒక ఇనుము పోయి అయస్కాంతాన్ని మీద రుద్దినప్పుడు దానికి కూడా అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుందట. అంటే దానికి కూడా, అంటే అయస్కాంతానికి ఉన్నంత శక్తి ఉండకపోతే కానీ దానిలో నుంచి కూడా మనం గుండు సూదులు, పిన్నీసులు అంటుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడు అయస్కాంతాన్ని మనము దాన్ని ఒకే వైపు రుద్దాలి, రెండు వైపులా రుద్దకూడదు, అటు ఇటు రుద్దకూడదు. ఒకవైపుకే రుద్దుతూ ఉంటే ఆ యొక్క పవరు ఆ ఇనుములోకి కూడా వస్తుంది. అలా మనం దేవుడితో ఉంటే ఆయన పవర్స్ మనలోకి వస్తాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు శిష్యులను ఏర్పాటు చేసుకొని 10 మందికి కూడా పవర్స్ ఇచ్చి పంపించాడు. ఆయనతో లేకపోతే ఆ పవర్స్ వచ్చే వాళ్ళకి, చేయగలిగే వాళ్ళ అద్భుతాలు, మరి మిగతా వాళ్ళంతా చేయలేదుగా. శిష్యులు మాత్రం ఏం చేశారంటే ఆనుకొని ఉన్నారు వాళ్ళు. మనం కూడా ఆనుకొని ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుద్ది అని అనుకునే వాళ్ళు ఉంటారు మీ ఇంట్లో. నువ్వు ప్రార్థన చేయి, తగ్గుద్ది, నాకు నమ్మకం, నువ్వు ప్రార్థించి అనగలిగిన స్టేజీ ఉంటే నువ్వు నిజమైనటువంటి భక్తురాలివే. అంటలేదా? ప్రార్థన చేయమని అనకుండా దొంగతిరుగుడి సమాధానాలు చెబుతున్నారా? అక్కడికి పో, ఇక్కడికి పో, ప్రార్థన చేద్దామనే మాటలు వస్తున్నాయా ఇళ్లలో? చాలా తగ్గిపోయాయి. ఈరోజు నిజమైన ప్రార్థనలు తగ్గిపోయాయండి. ఒకప్పుడు మేము 30 ఏళ్ల క్రితం రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఆ పవర్ ఆఫ్ ప్రేయర్ ఈ రోజున లేదు. దళబరించుకొని వెళ్ళిపోతా ఉన్నారు అందరు సంఘస్థులు. సంకరం పెట్టుకోవడం, వెళ్ళిపోవటమే. బైబిల్ కూడా చదవం. ఏ వాక్యం చెప్పారంటే చెప్పలేం. దేనికోసం నువ్వు పిలువబడ్డావు? తన రాజ్యం యొక్క మహిమకు పిలువబడ్డాం, పరిశుద్ధులకే పిలువబడ్డాం, దేవుని యొక్క ప్రేమలో. మొదటి తిమోతి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. దేనికోసం పిలువబడ్డామంట? దేవుని ప్రేమించు, నిత్య జీవమును చేపట్టుటకు. దేనికోసం? నిత్య జీవమును చేపట్టుటకు. అంటే ఇక చావులేని జీవితాన్ని మనం అనుభవించాలనుకుంటే క్రైస్తవుడు ఆయన పిలిచాడనే నమ్మకం నీకు కలిగి ఉండాలి. అందుకే నన్ను పిలిచాడు దేవుడు. ఆయన సన్నిధిలో, సంఘములో బాప్తిజం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, మేలు చేయటానికే పిలిచాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనానికి, 9వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తమును ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికోసం అంటే నిత్య జీవమును చేపట్టుటకు పిలువబడ్డాం. నిత్య జీవాన్ని చేపట్టాలంటే మనం దేవుడి సన్నిధిలో కనపడాలి. నిత్యమైన స్వాస్థ్యాన్ని గురించి వాగ్దానం అది పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మనము విమోచన కలిగిన బిడ్డలుగా ఆయన ఉండాలని ఆశపడుతూ పిలిచాడు. ఆయన దగ్గరకు వచ్చి ఎంతమంది ఒప్పుకున్నారు? 11వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దామండి. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళింది. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరి వెళ్ళాను. ఏంటంటే అబ్రహాం దేనికి పిలువబడ్డాడు? విశ్వాసమును బట్టి లోబడి ఆ యొక్క పొందనై ఉన్నటువంటి స్వాస్థ్యం కొరకు
వెళుతున్నాడు. కాబట్టి పిలువబడిన పిలుపుని బట్టి ఆయనలో విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగా పిలిచిన పిలుపుకి విశ్వాసాన్ని బట్టి మనం కూడా వెళ్ళగలిగిన వారిగా ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశ్యమై ఉన్నట్టుగా బైబిల్ తెలియచేస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికే హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఏం మాదిరి? పైన రాశాడు, అది మనం చదివింది మాట. అది 20వ వచనంలో ఏమండి, మేలు చేసి బాధపడినప్పుడు మనం సహిస్తే అది దేవునికి ఇష్టం. మేలు చేసి కూడా మనము ఆ యొక్క బాధను సహించాలి. అంటే మంచి చేయకుండా వాళ్ళు ఉంటారు. మనం ఎంత మేలు చేసినా వాళ్ళు తిరిగి కృతజ్ఞత కలిగి ఉండరు. ప్రియులారా, ఆలోచించి ఇలాంటి మనుషులు ఉంటారు. అయితే మీరు ఎందుకు పిలువబడ్డారంటే ఆ సహించేటువంటి మనస్సు మీరు కలిగి ఉండాలి. అప్పుడు మీరు దేవుడి రాజ్యానికి వారసులు అవటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రియులారా, 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఏదో మనల్ని పిలిచాడు కదా, నాకేం వస్తుంది అంటే దేవుడు చెప్తాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. నీ మీద తిరగబడచ్చు, మంచి చేస్తున్నా, ఏం సేవకుడిలే, ఏం వాక్యంలే, ఏం మనుషుల్లే, గర్వం ఎక్కువలే. నిజంగా నిజాయితీగా ఉన్నవాడికి గర్వం ఎక్కువ ఉంటుంది. నిజాయితీ తప్పి తిరిగే వాళ్ళకి గర్వం ఉండదు. రెండవది, వాళ్ళు ముఖంలో ముఖం పెట్టి మాట్లాడలేరు. ఎప్పుడు తలకాయ దించుకొని మాట్లాడుకుంటుంటారు, గోళ్ళు గిలుకుంటూ మాట్లాడుకుంటుంటారు. లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. యథార్థతకు లోపించిన వాళ్ళంతా కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే ఆ సమాజంతో వీళ్ళు కలవలేరు, ఆ సమాజంతో వీళ్ళు ఉండలేరు. వాళ్ళ మాటలు ఆ యొక్క నిజాయితీ కలిగిన వ్యక్తి విని సహించలేడు. ఆ మాస్టర్ గారు ఒక ఆయన, నేను ఒక స్కూల్లో నుంచి ఇంకో స్కూల్కి వచ్చినప్పుడు ఆ స్కూల్కి, అంటే నేను పనిచేసిన స్కూల్కి వెళ్ళాడట. సరే, ఆయన ఒకరోజు నాతో కలిసినప్పుడు మాట్లాడుకుంటూ, ఏంటి సార్ అంటే, ఏముందయ్యా నువ్వు అసలు అక్కడ లేదన్నా చెడ్డ మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉండవంట కదా అని. టీచర్లు చెడ్డ మాటలు మాట్లాడతారంటే మాట్లాడతారు, పనికి మాలిని చాలా మాట్లాడతారు. ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. అక్కడ 22 మంది టీచర్లు ఉన్నటువంటి ఆ స్థలంలో. వీళ్ళారా, అలాంటి సాక్ష్యం కావాలి. నేను చెప్పటం లేదు, అది ఆయనే అంటున్నాడు. నీ పేరు రెడ్డి అని కనపడతా ఉంది, కానీ అక్కడ నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆ స్కూల్లో చేరినప్పుడు, అసెంబ్లీలో నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నీవు వందనాలు అని అన్నావంట కదా. అప్పుడే అనుకున్నారంట వాళ్ళు, ఇతనేదో క్రైస్తవులాగున్నాడు అని. ఎస్, మన ప్రవర్తన ఎదుటివాడికి కనువిప్పు కలిగించేటట్టు ఉంటారు. అందుకనేనండి ఆయనకు అసలు ఎట్లాంటి చెడ్డ మాటలు ఎవడని మాట్లాడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఏం అనడు మనల్ని అని చెప్పాడట. చాలదా? ఇంకొక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన అన్నాడు, ఎవరో తిరుపతి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తా ఉంటే నేను వేరే ఒక పక్కన కూర్చోన్నాను, ఒక పక్కన కొంతమందికి ఇచ్చాడు, ఇంకో కొంతమందికి ఇవ్వడానికి వెళ్తూ మధ్యలో ఉన్న నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ పక్కన ఉన్న మాస్టర్ అన్నారంట, ఆయన ప్రసాదం తినడు. ఎందుకని? అతను క్రైస్తవుడు. మండలంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ప్రియులారా, మన గురించి ఎంతోమంది పొగడకుండా ఉన్నా పర్వాలేదు, ఒక్క సాక్ష్యం ఉన్నా చాలు.
ఒక్క సాక్ష్యం అన్నా దేవునికి మహిమ వచ్చినట్టే. ఎంత సంతోషం చూడండి. చెడుతనము చేయటానికి ప్రభు దగ్గరికి రాలేదు, చెడు మాటలు మాట్లాడే వారి దగ్గర ఉండటానికి రాలేదు. అందుకనే కీర్తన 1:1 రాయబడింది. ఎక్కడెక్కడ కూర్చోకూడదో, ఎక్కడెక్కడ వినకూడదో అన్నీ కూడా రాశారు అక్కడ. కాబట్టి మీరు గమనించండి, ఆలోచన చేయండి. కావాలంటే ఒకసారి ఆ కీర్తన గ్రంథంలోనికి మీరు వెళ్ళినట్లయితే మొదటి కీర్తన అందరికీ నోటికి వచ్చిందే, అయినా కూడా మనం ఒకసారి ప్రయత్నించాం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకు కూర్చున్న చోటను కూర్చుండక. ఈ 3 పనులు నువ్వు చేయగలవా? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ విశ్వాసి, ఓ రక్షణ పొందిన వ్యక్తి, నువ్వు ఇలాంటి నడక నడవగలవా? అందులోనే 2వ భాగంలో అంటే 2వ చరణంలో ఉన్నమాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు వారందరూ దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యుడు. వాక్యం చదువుతావా? పై 3 పనులు చేయకుండా ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఈ 4 పనులు ఎవరు చేస్తారు? ఆలోచించండి. ఎంతమంది చేస్తూ ఉన్నారు? డైలీ బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది? డైలీ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది? డైలీ ఒకళ్ళకన్నా వాక్యం చెప్పేవాళ్ళు ఎంతమంది? డైలీ నేను నీతిగా మాట్లాడానని గుండె మీద చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది? కుచితము, కుళ్ళు ఏమీ లేదు, మోమాటానికి మాట్లాడలేదు నేను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా కష్టం. నీకున్న ఫ్రెండ్స్ కానీ, నీకున్న బంధువులు కానీ లెక్కేసుకో, రాసుకో. ఇవన్నీ ఇలాగ ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా యొక్క బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, నా కొలీగ్స్లో కానీ. దేవుని ప్రేమించుతున్న పిల్లలు, మనం అనుకున్నంత తేలిక కాదు పరిశుద్ధత అనేది. మనం అనుకున్నంత తేలిగ్గా దేవుని వెంబడించడం అనేది చాలా ప్రయాసం ఉంది దీంట్లో. అందుకనే లోకానికి మనం విరోధులం అయిపోతాం, నచ్చం. దేవుడు చెప్పినట్టుగా యోహాను రాసిన వార్తలో, లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకయ్యా అంటే లోకంలో ఉన్నటువంటి పనులు మంచివి కావని నేను అంటున్నాను కాబట్టి వాళ్ళు నన్ను ద్వేషిస్తారు. ఎస్, దేవుడు చెప్పిన మాట నిజము. కాబట్టి మంచి చేసేటానికి ప్రయత్నం చేసినప్పుడు ఎవరినో మెప్పించడానికి చేయటం కాదు. యోధా పత్రిక 1 పత్రిక ఉంటుందండి, 1 అధ్యాయం కూడా ఉంటుంది. అది 1 వచనం, మొదటి వచనం. మొత్తం వచనాలు 25 ఉంటాయి. మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయబడింది. ఎలాగంట? యేసుక్రీస్తులు అంట భద్రము చేయబట్టుకు పిలవబడ్డామంట. అంటే అపవాది నిన్ను ముట్టుకోకుండా ఉండేటట్టుగా యోబుని పరీక్ష చేశాడు తప్ప అపవాది అతని దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు, అంత ధైర్యం లేదు వాడికి. అలాగా భద్రం చేయబడాలి నువ్వు యేసుక్రీస్తులో, బై హ్యాండ్స్. ఆయన యొక్క కృపాహస్తాల్లో నువ్వు ఉండాలి. అప్పుడు ఎవరు నీ దగ్గరికి రాలేరు, ఎవరు నిన్ను ముట్టలేరు. అందుకని అంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయడు. అంటే తల్లిదండ్రులకు విరోధంగా లేదా నీకు నువ్వు డిసిషన్స్ తీసేసుకోవటం, పెద్దల్ని సంప్రదించకుండా ఉండటం, చేయటం అనేది చేయరు. దావీదు రాజే అయినా దేవుడి దగ్గర విచారణ చేసి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగేవాడు. మనం మన సొంత నిర్ణయాలు తీసుకొని చకచక చేసి పారేసి, ఫోన్లు వచ్చాయి, చాటింగ్లు చేయటం, మెయిలింగ్లు పెట్టడం, మన ఇష్టం చేసేస్తాం. చేసేసి తర్వాత అభాస్పాలైపోతాం. అంటే ఎవరికి తెలియకుండా చేసావు? తల్లిదండ్రులకు తెలియకుండా చేసావు, పెద్దలకు తెలియకుండా చేసావు, లేదా నీకు ఒక పనిని ఇప్పించినటువంటి వ్యక్తికి తెలియకుండా చేసావు. దేవుడిని ప్రేమించిన వారు అలా చేయకూడదు. బైబిల్ ప్రకారం రక్షణ పొందిన వారు అసలే చేయకూడదు. బలారాధన తీసుకుంటున్నావు యేసు రక్తమని చెప్పి, పాపం కడుగుద్దని, కానీ పాపాన్ని లోపల ఉంచుకుంటున్నావా? ఇతరులకు చెప్పకుండా ఉండడం అది తప్పు కదా, పాపమే కదా. బైబిల్లో చాలా విషయాలు మనం చెప్పచ్చు. గెహజీ దాచుకున్నాడు, చెప్పలేదు. అడిగినా కూడా అబద్ధం ఆడాడు, ఏమైంది? ఆకాని చెప్పలేదు, ఏమైంది?
అననీయ సపీరాలు చెప్పలేదు దైవసేవకుడికి. ఏమైంది? ఎప్పుడు కూడా దాచటం అనే మనసు కనుక కలిగి ఉంటే అది అపవాది సంబంధులే తప్ప దేవుని సంబంధులు అవరు. స్ట్రైట్గా మాట్లాడటం నీ మనసులో లేదా? ఎవరిని ఏమైనా అనుకుంటారనేటువంటి ఒక గిల్టీ నీకుందా? ఎవరేమనుకుంటే నీకంటే నువ్వు మాట్లాడుతుంది కరెక్టే కదా, అబద్ధం కాదు కదా, మోసం కాదు కదా. అందుకని యేసుప్రభు వారి గురించి ఒక మాట ఉంది, మోమాటం లేకుండా మాట్లాడేవాడు నువ్వు. అస్సలు మోమాటం ఉండదు యేసుప్రభు వారికి. ఎప్పుడైనా గమనించావా? మొహమాటం కలిగి మాట్లాడటం చేస్తున్నావా? మొహమాటం అనేది చాలామందిని ఉచ్చులోకి లాగేస్తా ఉంది. మత్తయి సువార్త 22:16 బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. యాకోబు కూడా అదే చెప్తానన్నాడు తన బిడ్డలకి లేదా విశ్వాసులకి, దేవుడిని ఎరిగిన వారికి. నా సహోదరులారా, యాకోబు పత్రిక 2:1 మహిమా స్వరూపియకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమోటము గలవారై ఉండకుడి. విశ్వాసంలో ఎప్పుడు మోమాటం కనపరచబాకండి. నమ్మితే నమ్మినట్టుగానే ఉండు. ట్విస్టింగ్ వద్దు, డబుల్ గేమ్ వద్దు, కన్నింగ్ వద్దు. దేవునికి ఇష్టం లేనటువంటి పనులు. మన చివరిలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనానికి వద్దాం పిల్లలు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వాడై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రభువుతో ఉండాలని పిలువబడినవారు. గొర్రెపిల్ల ప్రభువును రాజునకు రాజునై ఉన్నాడని తనతో కూడా ఉండబడిన వారు పిలువబడినవారు. బైబిల్లో ఆయన ద్వారా పిలువబడిన వారు చాలామంది ఉన్నారు బైబిల్లో. వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో కనపడతారు. 19వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పును, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధనియులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని వారితో చెప్పాను. దేనికి పిలువబడిన వారు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు. సంతోషించాం. విందంటే సంతోషమే కదా. ఎవరి పెళ్ళి? క్రీస్తు ప్రభు వారు వరుడు, సంఘము వధువు. వీళ్ళిద్దరూ కలుసుకునేటువంటి స్థలమే పరలోకంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము. మరి అక్కడ జరిగేది ఏంటండి? ఇప్పుడు దేవునితో గొర్రెపిల్ల విందులో పాల్గొనేటట్టుగా చేస్తాడు. దేనికి పిలువబడ్డావు? ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో సాదృశ్యాలు, క్యారెక్టర్స్ తీసుకొని కూడా చెప్పచ్చు మనం. మోషే దేవుడి చేత పిలువబడ్డాడు, అబ్రహాం పిలువబడ్డాడు, నోహు పిలువబడ్డాడు, ప్రియులారా. అలాగే ఇస్సాకు, యాకోబు, మరి అలాగే యోసేపు, ఎఫ్రాయిము, అలాగే శిష్యులు 12 మంది శిష్యులు ప్లస్ అపోస్తలుడైన పౌలు, ఫిలిప్పు, వీళ్ళంతా కూడా నతనయేలు, వీళ్ళంతా పిలువబడిన వారంతా కూడా ఎలా నడిచారో మనకు ఆ క్యారెక్టర్స్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి నీవు కూడా నీ జీవితంలో పడ్డానా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకో. పిలువబడితే ఎలా ఉండాలో దరిదాపుగా ఒక 15-18 చెప్పినట్టు గుర్తు నేను వాటన్నింటినీ కూడా గుర్తు చేసుకో. దేవుడు సహాయం చేస్తాడు, కృప చూపుతాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో.